Hello friends, very good afternoon. Welcome to the Hindu editorial analysis in Telugu by LTX classes. మీరు వైజాగ్ లేదా హైదరాబాద్ నుంచి ఆఫ్లైన్లో యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఈ సువర్ణ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. 30th ఏప్రిల్ లోపు ప్రస్తుతం ఉన్న తక్కువ ఫీజులో జాయిన్ అయిపోండి. దీనిపైన మీకు 5,000 రూపాయలు ఈఎంఐ కూడా లభిస్తుంది. మే 1 వచ్చిందంటే ఫీజు 1 lakh అవుతుంది, ఈఎంఐ 10,000 అవుతుంది. కీప్ దట్ ఇన్ మైండ్. మే 1 నుంచి ఫీజు పెరుగుతుంది, ఈఎంఐ పెరిగిపోతుంది. సో 30th ఏప్రిల్ లోపు జాయిన్ అయితే 70,000 లోపు జాయిన్ అవ్వచ్చు. వైజాగ్ అన్న హైదరాబాద్ అయినా సేమ్ ఫీజు. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇవాల్టి ఆర్టికల్ వచ్చేసి రెస్క్యూ సర్వీస్ అనే పేరుతో మనకు కనిపిస్తుంది. సూడాన్లో చిక్కుకున్న భారతీయుల్ని రెస్క్యూ చేసే కార్యక్రమం గురించి ఈ ఆర్టికల్ నడుస్తుంది. చూద్దాం. రెస్క్యూ అంటే కాపాడడం, కష్టంలో ఉన్న వాళ్ళని, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడాన్ని రెస్క్యూ చేయడం అని అంటాం. ద సూడాన్ ఎవాక్యుయేషన్ హైలైట్స్ ఛాలెంజెస్ ఇండియా ఫేసెస్ ఇన్ కాన్ఫ్లిక్ట్. ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఇండియా ఫేస్ చేసే ఛాలెంజెస్ని ఈ సూడాన్ ఎవాక్యుయేషన్ అనేది హైలైట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఎవాక్యుయేషన్ అంటే అక్కడ నుంచి మన వాళ్ళని ఖాళీ చేయించి ఇక్కడికి రప్పించడం. ఇండియాస్ ఆపరేషన్ కావేరీ, దానికి ఒక పేరు పెట్టారమ్మా, ఆపరేషన్ కావేరీ అని. లాంచ్డ్ టు ఇవాక్యుయేట్ ఇండియన్స్ స్టక్ ఇన్సైడ్ వార్ టాన్ సూడాన్. యుద్ధంలో చిక్కుకున్న, సూడాన్లో చిక్కుకుపోయిన ఇండియన్స్ని ఎవాక్యుయేట్ చేయడం కోసం లాంచ్ చేసిన ఆపరేషన్ కావేరీ ఈజ్ అండర్ వే. ఓకేనా, ఇది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ద గవర్నమెంట్ ఈజ్ మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ ఎ 72 hour సీజ్ ఫైర్ విండో. 72 గంటల పాటు కాల్పుల విరమణ ప్రకటించారంట. ఈ పీరియడ్లో మీరు ఎవరైనా ఎవాక్యుయేట్ చేసుకోవాలంటే చేసుకోండి అన్నట్టు. టు బ్రింగ్ అవుట్ అబౌట్ 3,000 సివిలియన్స్. 3,000 మంది మన వాళ్ళు చిక్కుకుపోయారు, వాళ్ళందరినీ ఎలాగైనా తీసుకురావాలని ఆపరేషన్ కావేరీ ఫంక్షన్ అవుతుంది. ది ఆపరేషన్ విచ్ ఇన్వాల్వ్స్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయింది ఇందులో. ఇండియన్ నేవీ ఈజ్ బీయింగ్ కోఆర్డినేటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఎంఈఏ దీన్ని కోఆర్డినేట్ చేస్తుంది. ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెండు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. గివెన్ ద హెవీ ఫైటింగ్ ఇన్ ఖర్టూమ్ బిట్వీన్ ఫోర్సెస్ లాయల్ టు ద హెడ్ ఆఫ్ రూలింగ్ కౌన్సిల్ జనరల్ అబ్దెల్ ఫటల్ అల్-బర్హామ్, హూ ఆల్సో హెడ్ ది సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ఈయన గ్రూప్కి మరియు హిస్ ఫార్మర్ డెప్యూటీ జనరల్ మొహమ్మద్ హెమెటీ హ్యామ్డాన్ డెగాలో ఆఫ్ ద పారామిలిటరీ గ్రూప్ ఆర్ఎస్ఎఫ్. సో ఈ రెండింటి మధ్యలో ఈ హెవీ ఫైటింగ్ అనేది మనకి జరుగుతుంది. వీటి మధ్యలో మోస్ట్ సివిలియన్స్ ఆర్ బీయింగ్ బ్రాట్ బై రోడ్ టు పోర్ట్ సూడాన్కి ఇవి చాలామంది సివిలియన్స్ని రోడ్డు మీద నుండి తీసుకొస్తున్నారు. ఒకవైపు ఫైట్ అవుతుంది, వాళ్ళు మెల్లగా ఈ పోర్ట్ సూడాన్కి తీసుకొస్తున్నారు. ఇట్స్ ఎ పెరిలస్ అంటే డేంజరస్ జర్నీ. ఈ దారిలోనే ఎవరైనా చనిపోవచ్చు, ఏం చేయలేం. టు బీ ఎవాక్యువేటెడ్ బై ఎయిర్ ఆర్ సీ. అక్కడికి వచ్చాక వాళ్ళు ఫ్లైట్ ద్వారా కావచ్చు, సముద్ర మార్గంలో కావచ్చు, ఎవాక్యువేట్ చేయడం కోసం ప్రయత్నాలు అనేవి జరుగుతాయి అన్నమాట. ఇండియా హ్యాస్ బీన్ కోఆర్డినేటింగ్ ఎఫర్ట్స్ విత్ అదర్ కంట్రీస్ దట్ హ్యావ్ ది మోస్ట్ సివిలియన్స్ అండ్ రిసోర్సెస్ ఇన్ సూడాన్. వేరే కంట్రీస్కి వాళ్ళతో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు. ఏ కంట్రీస్కి అయితే సూడాన్లో ఎక్కువ మంది సివిలియన్స్ రిసోర్సెస్ ఉన్నాయో, లైక్ యుఎస్, యూకే, యుఏఈ, సౌదీ అరేబియా, ఇట్లాంటి వాళ్ళతో మన వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ, రిసోర్సెస్ అంటే మనకి ఈ ఫ్లైట్లు, మనకి ఈ షిప్లు, ఇవన్నీ కూడా అనమాట. సో వాళ్ళతో మన వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు ఆన్ లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్, టైమింగ్ ద ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్, ఎప్పుడు ఎవాక్యుయేట్ చేయాలి, ఏ ఫ్లైట్లో పంపాలి, ఏ షిప్లో పంపాలి, అండ్ ఈవెన్ యూజింగ్ సౌదీ అండ్ ఫ్రెంచ్ ప్లేన్స్. సౌదీ అండ్ ఫ్రెంచ్ వాళ్ళ ఏరోప్లేన్స్ని కూడా ఇండియా వాడింది వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ. en route to the కరీబియన్కి వెళ్తూ దారిలో ఫర్ ఏ షెడ్యూల్డ్ విజిట్, అక్కడ విజిట్ షెడ్యూల్ అయింది ఎవరికి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్కి. హీ ఆల్సో మెట్ విత్ ద యుఎన్ సెక్రటరీ జనరల్ ఇన్ న్యూయార్క్ టు సీక్ హెల్ప్. యుఎన్ సెక్రటరీ జనరల్ని న్యూయార్క్లో ఆయన కలిశారంట, టు సీక్ హెల్ప్, సహాయం అర్థించడం కోసం. ఇట్ ఈస్ క్లియర్ దట్ మిలిటరీ పర్సనల్, అఫీషియల్స్ అండ్ డిప్లొమాట్స్ విల్ హ్యావ్ ఎ డిఫికల్ట్ ఫ్యూ డేస్ అహెడ్. ఆబ్వియస్గా మరి నెక్స్ట్ ఫ్యూ డేస్ మిలిటరీ వాళ్ళకి, అఫీషియల్స్కి, దౌత్యవేత్తలకి అందరికీ కూడా టఫ్ ఫ్యూ డేస్ ఉంటాయి. గివెన్ దట్ ద హ్యుమానిటేరియన్ వర్కర్స్ అండ్ అంబులెన్సెస్ హ్యావ్ బీన్ అటాక్డ్. చూసారా, అక్కడ వాళ్ళు కొట్టుకోవడమే కాదు, అంబులెన్సెస్ని కూడా అటాక్ చేశారంట. వీళ్ళు హెల్ప్ చేయడం కోసం వెళ్తున్న హ్యుమానిటేరియన్ వర్కర్స్ని కూడా అటాక్ చేయడం అనేది జరుగుతుంది. అందువల్ల వీళ్ళకి ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ, ఇట్స్ గోయింగ్ టు బి టఫ్ టైమ్. దే హ్యావ్ నో డౌట్ బీన్ అసిస్టెడ్ బై ది క్యుములేటివ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సిమిలర్ ఆపరేషన్స్ ఓవర్ ద డెకేడ్స్. కొన్ని దశాబ్దాలుగా ఇట్లాంటి ఆపరేషన్స్ ఇండియా ఎన్నో చేసింది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ అవుతుంది.
beginning with the largest single civilian evacuation during the Gulf War in 1991. 1991 జరిగిన గల్ఫ్ వార్లో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. అది లార్జెస్ట్ ఆపరేషన్ అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఇట్లాంటి సందర్భాలు ఎదురయ్యాయి. సిరియాలో కావచ్చు, ఇప్పుడు సూడాన్లో కావచ్చు, అప్పట్లో గల్ఫ్ వార్ కావచ్చు. ప్రతి సందర్భంలో కూడా ఇండియా సక్సెస్ఫుల్గా తన సిటిజన్స్ని ఎవాక్యువేట్ చేసి తీసుకురాగలుగుతుంది. The Sudan evacuation brings once more into the focus particular challenges that India faces in any conflict. ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చేటప్పుడు ఇండియా ఫేస్ చేసే సెవరల్ ఛాలెంజెస్ని ఈ సూడాన్ ఎవాక్యువేషన్ అనేది ఒక్కసారి హైలైట్ చేస్తుంది, మళ్ళీ ఒకసారి తెరపైకి తీసుకొస్తుంది. ఏంటవి? విత్ అబౌట్ 14 million అంటే 1.4 crores నాన్ రెసిడెంట్ ఇండియన్స్, 1.4 crore ఇండియన్స్ బయట ఉన్నారంట. అండ్ మోర్ దాన్ 7 million టూరిస్ట్స్, 70 లక్షల మంది టూరిస్టులు అండ్ ట్రావెలర్స్ ఈచ్ అదర్, టూరిస్ట్ అండ్ ట్రావెలర్స్ ఈచ్ అదర్. దెర్ ఈస్ ప్రాక్టికల్లీ నో కాన్ఫ్లిక్ట్ టుడే దట్ డస్ నాట్ ఎఫెక్ట్ అన్ ఇండియన్ సిటిజన్. సో ఏ కాన్ఫ్లిక్ట్ అయినా సరే ఇండియన్ సిటిజన్ని ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది, ఎందుకంటే అంతమంది టూరిస్టు ట్రావెలర్స్, అంతమంది నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఉన్నారు కాబట్టి. సో ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అక్కడ ఒక ఇండియన్ ఉంటాడు, ఆ ఇండియన్ ఎఫెక్ట్ అవుతాడు, వాడిని కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇండియన్ గవర్నమెంట్ పైన పడుతుంది. గివెన్ దట్ మెనీ వర్క్ ఇన్ ద మోస్ట్ డేంజరస్ ఎన్వైరన్మెంట్స్, దాంట్లో చాలామంది చాలా డేంజరస్ ఎన్వైరన్మెంట్స్లో పనిచేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్స్ స్టూడెంట్స్ ఇన్ యుక్రెయిన్ కావచ్చు, నర్సెస్ ఇన్ ఇరాక్ లేదా యెమెన్ కావచ్చు, లేబరర్స్ ఇన్ లిబియా, సిరియా, లెబనాన్ కావచ్చు. వీళ్ళందరూ డేంజరస్ ఎన్వైరన్మెంట్స్లో పనిచేస్తూ ఉన్నారు. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు హెల్ప్ దోస్ వితౌట్ ద మీన్స్ టు రిటర్న్ టు సేఫ్టీ ఈజ్ గ్రేటర్. సో వీళ్ళందరికీ అంతంత డేంజరస్ ఎన్వైరన్మెంట్లో పనిచేసి వీళ్ళందరికీ కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిపైన ఉంటుంది? గవర్నమెంట్ పైన. వాళ్ళంతటా వాళ్ళు సేఫ్టీకి వచ్చే మీన్స్ వాళ్ళకు ఉన్నాయా? మార్గం ఉందా? లేదు. అట్లాంటి వాళ్ళని కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద పడుతుందంటే ప్రభుత్వం పైనే పడుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఎ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అండ్ ఈవెన్ పాసిబుల్లీ ఎ స్పెషల్ ఫోర్స్ టు డీల్ విత్ సచ్ క్రైసిస్. సో కాబట్టి అంటే ఎప్పటికప్పుడు ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది తీసుకొస్తే మంచిది. ఎస్ఓపి అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు వాట్ ఈజ్ ద ప్రొసీజర్ టు బి ఫాలోడ్ అని సిస్టమేటిక్గా ఒకటి క్రియేట్ చేస్తే బెటర్ అనేది ఇక్కడ పాయింట్ అనమాట. యాజ్ రికమెండెడ్ బై ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్ 2022, 2022లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా రికమెండేషన్ ఇచ్చింది, ఇలాంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పెట్టుకుంటే మంచిది, కన్ఫ్యూజన్ ఉండదు, ఎప్పుడైనా సిచ్యువేషన్స్ ఎలా రెస్పాండ్ అవ్వాలని క్లారిటీ ఉంటుంది. మస్ట్ బి కన్సిడర్డ్ బై ది గవర్నమెంట్. ఆపరేటింగ్ ప్రొసీజర్తో పాటు ఒక స్పెషల్ ఫోర్స్ కూడా, అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ప్రజల్ని ఎవాక్యువేట్ చేయడం కోసమే ఎక్విప్ చేయబడ్డ స్పెషల్ ఫోర్స్ని కూడా క్రియేట్ చేస్తే మంచిది, ఎప్పటికప్పుడు ఇవి జరుగుతున్నాయి కాబట్టి అనేది స్టేట్మెంట్ మీనింగ్. ఇట్ ఈస్ ఆల్సో ఎసెన్షియల్ దట్ సచ్ క్రైసిస్ బీ డివైడ్ ఆఫ్ పొలిటికల్ గ్రాండ్ స్టాండింగ్. సో వాట్ ఈజ్ ఎసెన్షియల్ హియర్, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్ అంటే ఇట్లాంటి క్రైసిస్ వచ్చినప్పుడు పొలిటికల్ గ్రాండ్ స్టాండింగ్ అనేది ఉండకూడదు. పొలిటికల్ గ్రాండ్ స్టాండింగ్ అంటే అర్థం ఏంటి? రాజకీయంగా మేమే తురుం మేమే చేసాం అంటే దీన్ని పట్టుకొని మా ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా చేసింది అంటే అటెన్షన్ అంతా గ్రాబ్ చేయడం కోసం స్టేట్మెంట్స్ రిలీజ్ చేసే కార్యక్రమాలు ఉండకూడదు. ఇది మానవతా దృక్పథంతో కష్టంలో ఒక ఇండియన్ ఉన్నాడు వాడిని కాపాడుతున్నాము అన్నట్టుగా ఉండాలి, కానీ హైలైట్ అవ్వాలి, మీడియా అంతా మా గురించే చెప్పుకోవాలి, మా పార్టీ గురించి చెప్పుకోవాలి, లాంటివి ఉండకుండా, ఇలాంటి సంక్షోభాల సమయంలో అలాంటివి ఉండకుండా చూసుకోవాలి. ఆర్ ఫింగర్ పాయింటింగ్, ఒకరినొకరు తప్పులు ఎంచుకుంటూ అలాంటివి ఉండకూడదు. అండ్ దట్ అన్సీమ్లీ పబ్లిక్ స్పాట్స్ ఓవర్ ఎవాక్యువేషన్. అన్సీమ్లీ అంటే ఇన్అప్రోప్రియేట్, పబ్లిక్ స్పాట్ అంటే గొడవలు, ఎవాక్యువేషన్ విషయంలో పబ్లిక్గా గొడవలు ఆడుకోవాలి, ఆ పార్టీ ఈ పార్టీ తప్పులు ఎంచుకోవడాలు, గొడవలు ఆడుకోవాలి, ఇట్లాంటి చేయకూడదు. ఆర్ అన్నెసెసరీ కాంట్రవర్సీస్ ఓవర్ గార్నరింగ్ డొమెస్టిక్ పొలిటికల్ మైలేజ్ బి అవాయిడెడ్. మన ఇండియా డొమెస్టిక్ లెవెల్లో మా పార్టీయే చేసింది, మేమే చేసాం, పొలిటికల్గా ఈ క్రైసిస్ని మేమే సక్రమంగా సాల్వ్ చేసేసాము, పొలిటికల్గా మైలేజ్ సంపాదించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనేవి ఆపుకోవాలి. గార్నర్ అంటే గ్యాదర్ అన్నట్టు అనమాట. సో సక్సెస్ఫుల్గా మేము చేసాం అంటే ఫోకస్ అనేది వాళ్ళకి సహాయం చేయడం పైన ఉండాలి, దీని నుంచి రాజకీయంగా ఎలా బలపడాలనే దానిపైన ఫోకస్ ఉండకూడదు. మీడియాలో హైలైట్ అవ్వాలి, మీడియాకి చెప్పేసుకోవాలన్న ఆలోచన దృక్పథం నుంచి బయటపడాలని అర్థం. India is admired for its reputation and ability to harness all its resources in rescuing every single citizen in any corner of the world every time they are in need. ఎప్పుడు అవసరంలో ఉన్నా, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే భారతీయుల్ని భారతదేశం రక్షిస్తూనే ఉంది. రక్షిస్తున్నందుకు భారతదేశాన్ని అందరూ ఇష్టపడతారు. ఓకే, మనకి మంచి రెప్యుటేషన్ ఉంది, ఇప్పటి వరకు అలా చేయగలిగాము. ఎబిలిటీ కూడా తనకున్న అన్ని రిసోర్సెస్ని
హార్నెస్ అంటే కంట్రోల్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ అనమాట. తనకున్న రిసోర్సెస్ అన్నిటిని ఉపయోగించుకొని ప్రతి ఒక్క భారతీయుడిని ప్రపంచంలో ఏ మూలన్నా సరే అతని కష్టం ఉన్నప్పుడు భారతదేశం కాపాడుతూ వచ్చిన రెప్యుటేషన్, పేరు మనకు ఉన్నాయి. దట్ రెప్యుటేషన్ మస్ట్ రిమైన్ ఇంటాక్ట్. ఆ పేరు అలాగే ఉండాలి, అది పోకూడదు, దాన్ని అలాగే నిలబెట్టుకోవాలి, అది పోయే పరిస్థితి తెచ్చుకోకూడదు అని ఈ పర్టికులర్ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనమాట. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మరొకసారి చెప్తున్నాను, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఫ్రీ మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాం. రెగ్యులర్ స్టూడెంట్స్కి అగైన్ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, 50,000 ఆప్షన్, 60,000 ఆప్షన్. రికార్డెడ్ ఏమో 50, లైవ్ అండ్ రికార్డెడ్ ఏమో 60,000. 5,000 పర్ మంత్తో మీరు జాయిన్ అవ్వచ్చు. 30th ఏప్రిల్ లోపు జాయిన్ అయితే ఈ అవకాశం అనేది ఉంటుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయాలి. దట్స్ ఇట్, టేక్ కేర్, బాయ్.